హే బడీస్, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నవీన. ఇన్ కేస్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, పూరి జగన్నాథ్ నుండి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామని. సో అదే ఈ ప్లేస్ కోల్కతా. మీరు పూరి వ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నేను హైదరాబాద్ టు పూరి అండ్ పూరిలో స్పెండ్ చేసిన 3 days అండ్ ఆఫ్టర్ 3 days పూరి నుండి కోల్కతాకి వచ్చినామని. సో ఈ ప్లేస్ కోల్కతా అయితే ఇట్స్ లైక్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. అంటే అప్పటి నుండి నాకు ఈ ప్లేస్కి వెళ్ళాలని ఉండే. చిరంజీవి సాంగ్ ఉంటుంది కదా, చూడాలని ఉంది మూవీలో నుండి, యమహానగరి కలకత్తాపురి అని. ఆ సాంగ్ ఎప్పుడిన్నా కూడా నాకు గుర్తులేదు, కానీ అప్పటి నుండి నాకు కోల్కతా వెళ్ళాలి, అక్కడికి వచ్చినాక పాట పాడాలి అని ఒక పిచ్చి ఉండే. సో ఫైనలీ ఆ డ్రీమ్ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. అండ్ ముందే వీడియో బిగినింగే చెప్తున్నా, ఈ వీడియోలో మీరు కోల్కతాలో ప్లేసెస్ అలాంటివి ఏం చూడరు. మేము కోల్కతాకి వచ్చింది జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడడానికి. అది కూడా కోల్కతాలో ఉన్న కాళీఘట్, దక్షిణేశ్వర్ టెంపుల్ అండ్ కోల్కతా నుండి కొంచెం దూరంలో ఉన్న పాండువా ప్లేస్లో శృంఖలాదేవి అని ఒక మినార్ ఉంది, అది అండ్ మాయాపూర్. సో ఈ ప్లేసెస్ అయితే మేము విజిట్ అయినాము. అండ్ కోల్కతాలో మేము కొన్ని మార్కెట్స్ అండ్ కోల్కతా లైక్ ఫుడ్ బజార్ అట్లా ఉంటుంది కదా, అట్లాంటి ప్లేస్కి అయితే వెళ్ళినాము. సో మిగతా ప్లేసెస్ అయితే మేము చూడలేము. సో మేము నెక్స్ట్ ఎప్పుడన్నా టైం తీసుకొని 5 days ఒక కోల్కతాలో స్పెండ్ చేయాలని అట్లయితే అనుకున్నాం. ఇప్పుడు కొంచెం బిజీ ఉండే, సో 2 daysలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేసినాం. సో మేము పార్క్ స్ట్రీట్లో హోటల్ తీసుకున్నాం. అక్కడ నుండి ఫస్ట్ కాళీఘట్ టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయినాం. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నా, అంటే నా లైఫ్లోనే ఫస్ట్ టైం మెట్రో ఎక్కుతున్నా. నేను మా డాడీ హైదరాబాద్లో ఉంటూ ఇప్పటి వరకు నేను మెట్రో ఎక్కలేను, అట్లాంటిది కోల్కతాలో ఫస్ట్ టైం ఎక్కుతున్నా. చాలా ఎక్సైటెడ్ ఉండే, ఎందుకో తెలియదు మరి. సో మేము పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడ నుండి టికెట్ తీసుకొని కాళీఘట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉండే. మెట్రో అయినా కానీ వేరే ఏదైనా కానీ, అంటే ఇక్కడ ఎవరైనా ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అన్నట్టు. పార్క్ స్ట్రీట్ నుండి కాళీఘట్కి జస్ట్ 10 rupees టికెటే ఉండే. అది నాకు చాలా అంటే కొంచెం షాకింగ్ అనిపించింది, అరే ఇంత చీపా అన్నట్టు. బట్ నాకు అది చాలా నచ్చింది అనమాట, ఎందుకంటే ఎవరైనా సర్వైవ్ అవ్వచ్చు అని. సో మేమైతే కాళీఘట్ దగ్గర దిగి, కాళీఘట్ నుండి మనకి చాలా ఆటోస్ ఉంటాయి టెంపుల్కి, బట్ మేము ఆటో తీసుకోలేము. మెట్రో స్టేషన్ నుండి బై వాక్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. చాలానే లోపలికి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ వస్తే నడవలేకపోతే ఆటో తీసుకోండి. మేము ఆ స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళినాము. టెంపుల్ బయట వరకు అయితే బాగానే ఉండే, లోపలికి వెళ్ళేసరికి అయితే చాలా అంటే చాలా రష్ ఉండే. సో జనరల్గా ఏమంటారంటే శృంఖలాదేవి పాండువా ఆ మినార్ దగ్గర ఏదైతే ఉందో ఫస్ట్ అదే అంట శక్తిపీఠం పడిన మెయిన్ ప్లేస్. సో దాని మీద మినార్ కట్టేసినారు. అప్పుడు హిందూ ముస్లిమ్స్కి గొడవలు అయినప్పుడు అక్కడ నుండి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి పూజ చేస్తారని అయితే చెప్తున్నారు. సో మేమైతే ఇది కూడా చూసుకున్నాం అండ్ వెళ్ళి అక్కడ ఆ శృంఖలాదేవిని కూడా చూసుకున్నాం. అంటే అక్కడ విగ్రహం అలాంటిది ఏమి ఉండదు, బయట నుండి జస్ట్ మినార్ ఉంటుంది, జస్ట్ అది ఒరిజినల్ ప్లేస్ అన్నట్టు ఆ ఫీలింగ్తోనైతే వెళ్ళినాం అంతే. కాళీఘట్లో దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ మేము పార్క్ స్ట్రీట్ ఇండియన్ మ్యూజియం దగ్గరికి వస్తే వచ్చినాము. మా డాడీకి తెలిసిన వాళ్ళు కార్ అయితే అరేంజ్ చేసినారు మాకు పాండువాకి వెళ్ళడానికి. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ మినార్ ఉంది కదా, ఒరిజినల్ శృంఖలాదేవి శక్తిపీఠం ఉండే ప్లేస్. ఇక్కడికి మీరు రావాలనుకుంటే కోల్కతా నుండి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పాండువాకి. సో పాండువా స్టేషన్లో దిగినాక ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ప్లేస్కి. సో వాళ్ళకి శృంఖలాదేవి అదంతా చెప్పొద్దు, జస్ట్ ఈ మినార్ అని చెప్తే తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే మనము దేవుడి పేరు మెన్షన్ చేస్తామో ఇక్కడ వాళ్ళు కావాలనే చూపియారనమాట ఈ ప్లేస్. సో జస్ట్ ఈ మినార్ చూడడానికి వస్తున్నాం అన్నట్టు చెప్పాలి. సో మేము ఇక్కడ వచ్చి కార్ అక్కడ పార్క్ చేసుకుని అక్కడికైతే వెళ్ళాం. లోపలికి అయితే వెళ్ళనివ్వలేదు, లోపల పిల్లలు ఎవరు క్రికెట్ ఆడుకుంటుండే. సో లోపలికి వెళ్ళొద్దు అంటే బయట నుండి మేము కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి వీడియోస్ తీసుకున్నాము. అక్కడ బయట బోర్డు పెట్టినారు లోపలికి వెళ్ళొద్దు వితౌట్ కోర్ట్ ఆర్డర్ అని. బట్ నేను చూసిన మట్టికైతే యూట్యూబ్లోనే చాలామంది లోపలికి వెళ్ళినారు, మేబీ వెనకాల దారి నుండేమో. బట్ మేమైతే ఇక్కడ నుండే కొంచెం సేపు టైం స్పెండ్ చేసినాము.
అంటే ఇది ఒరిజినల్ ప్లేస్ అన్నట్టు కదా. సో ఇక్కడ వాళ్ళు కొంతమందికి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు చేస్తుండేనంట పూజలు, చాలా అంటే చాలా పాతకాలంలో. ఇప్పుడు అట్లా ఏం లేదు. అండ్ ఒక 12 ఇయర్స్ బ్యాక్ కూడా అక్కడ జాతరలాగా చేస్తుండేనంట హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి. బట్ ఇప్పుడు కూడా అదేం లేదంట కోర్ట్ ఆర్డర్ తర్వాత. సో మేము ఆ పాండువా నుండి మాయాపూర్కి అయితే వెళ్తున్నాము. సో ఫోన్లో చూస్తే అయితే గూగుల్ మ్యాప్స్ ఇంతసేపు కొంచెం సేపు అని చూపిస్తుంది ఒక ఇన్ని కిలోమీటర్స్ అని, కానీ దాన్ని నమ్ముకుంటే అయితే అంతే. అండ్ ఇక్కడ ఈ కోల్కతాలో రోడ్స్ అయితే చాలా అంటే చాలా వర్స్ట్ ఉండే. అండ్ ప్లస్ ఈ గూగుల్ మ్యాప్స్ చూపించే రూట్స్ ఇంకా వర్స్ట్ ఉండే. సో ఇప్పుడు టైమ్ 5:17 అవుతుంది. నేను పూరి వీడియోలో చెప్పిన కదా ఇక్కడ కొంచెం ఎర్లీగా చీకటి అవుతుందని. ఇది నవంబర్ టైంలో వెళ్ళినాం, వింటర్లో అట్లనే ఉంటుంది కదా ఇంకా. సో 5:17కి ఎంత చీకటి అవుతుంది కదా. సో మేము ఇప్పుడు పాండువా నుండి మాయాపూర్కి అయితే వెళ్తున్నాం. మాయాపూర్ తెలుసు కదా, వాల్లోనే పెద్ద ఇస్కాన్. సో ఇక్కడికి వెళ్ళే ముందు నేను కొన్ని వీడియోస్ చూస్తే ఐడియా గురించి ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నట్టే చెప్పినారు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ కొంచెం కంప్లీట్ అయ్యింది, బట్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుండే. బట్ అక్కడ స్టే ఉందని నాకు అస్సలు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూసినాక అర్థమైంది మాయాపూర్లో స్టే ఉందని. సో అది కొంచెం ముందు తెలిసిన మేము కోల్కతాలో ఉండకుండా అక్కడ నుండి బ్యాగ్స్ తీసుకొని మాయాపూర్కే వచ్చి ఉంటుండే. సో మీరు మాయాపూర్ ప్లాన్ చేస్తే మాత్రం ఇక్కడ ఒక 3 days అయితే టైం స్పెండ్ చేయండి. సో మాయాపూర్కి కూడా కోల్కతా నుండి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి మార్నింగ్ టైంలో, అండ్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి ఒక 3 days టైం స్పెండ్ చేసి మళ్ళీ కోల్కతాకి వెళ్ళి అక్కడ నుండి మీరు కోల్కతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉండే. లోపలికి ఫోన్స్ అయితే అవైలబుల్ లేదు. సో బయట పెట్టేసి లోపలికి అయితే వెళ్ళినాం. లోపల ఉన్నంతసేపు ఒక ఏదో వేరే లోకానికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. మొత్తం కృష్ణుడు, మొత్తం ఆ కృష్ణ మహిమ అలాంటి ఒక బ్లిస్లో ఉండే అసలు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, భజనలు కానీ ఒక డిఫరెంట్ వైబ్ అది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బృందావన్కి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీ ఉండేనో ఈ మాయాపూర్కి వచ్చినప్పుడు బ్రెయిన్ అంతా కామ్ అండ్ పీస్ఫుల్గా అనిపించింది. సో లోపల కొంచెం సేపు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసినాం. అసలు రావాలనే లేకుండే, కానీ మళ్ళీ ఆ చెత్త రోడ్ల మీద మేము కోల్కతాకి రావాలి కదా, నైట్ టైం కష్టం అవుతుంది ఇంకా రోడ్ల మీద, అండ్ కంప్లీట్ కొత్త ఏరియా అన్నట్టు ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము. ఇక్కడనే ఈ మాయాపూర్ ఇస్కాన్లో క్యాంటీన్లో ఫుడ్ తినేసి కోల్కతాకి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ రోడ్ చెప్పిన వర్స్ట్ ఉండే. హైవే కూడా సగం ఉండి మళ్ళీ సగం చెత్త రోడ్ ఉండే, మళ్ళీ సగం హైవే, మళ్ళీ సగం చెత్త రోడ్డు. అండ్ ఫ్లైఓవర్స్ కూడా సగం గట్ట ఆపేసినారు. అంత ఎట్లా గలీజ్ ఉండే మొత్తము. సో మేము ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాము. బ్యాగ్స్ అక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉందాము అనిపించింది. లేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ నుండి వెళ్ళినా కానీ అంతనే టైం పడుతుంది అని చెప్పేసి నైటే వెళ్ళిపోయినాము. సో నైట్ మేము రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్లాన్ ఏంటంటే దక్షిణేశ్వర్ టెంపుల్ అండ్ కోల్కతాలో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేముండే పార్క్ స్ట్రీట్ ఏరియా నుండి దక్షిణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం. కాళీఘట్ యాక్చువల్లీ ఒక 2-3 స్టాప్స్ తర్వాత వచ్చింది, కానీ దక్షిణేశ్వర్ టెంపుల్ అయితే మొత్తం లాస్ట్ స్టాప్ అనమాట. సో ఒకవేళ మేము కార్లో కానీ ట్యాక్సీలో కానీ పోయి ఉంటే అంతేగా ట్రాఫిక్లోనే ఉంటుండే. సో చాలా మొత్తం లాస్ట్ స్టాప్ ఉండేది. ఇక్కడైతే ఎక్కువ అంటే ఎక్కువ రష్ ఉండే, అసలు చెప్పలేను అంత రష్ ఉండే. బయట నుండి ఒక లైన్ అండ్ లోపలికి వెళ్ళినాక ఒక 5 to 6, 7, 8 లైన్స్ అట్లుండే అనమాట. చాలా అంటే చాలా లైన్స్ ఉండే ఇక్కడ. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. సో లక్కీగా నిన్న మాకు ఒక్కోళ్ళు కారు పంపించినారు కదా, సో వాళ్ళకి తెలిసిన పోలీస్ వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటే వాళ్ళు ఆ పోలీస్ త్రూ మేమైతే లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళి ఒక 5 minutesలో దర్శనం అయితే చేయించినారు. సో అట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. అండ్ చాలా ఎండ కూడా ఉండే. సో ఫస్ట్ మేమైతే ఇంకేం ఆలోచించలేం, రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి మళ్ళీ మేము మెట్రోలో ఎక్కి అండ్ అక్కడ నుండి రూమ్కి అయితే వచ్చేసినాము. సో రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మా హోటల్ పక్కనే కరీమ్స్ రెస్టారెంట్ ఉండే. సో దాంట్లో బిర్యానీ ఫేమస్ అంటారు కదా, బిర్యానీ అండ్ కబాబ్స్. సో అట్లా ట్రై చేద్దామని చెప్పేసి కరీమ్స్కి అయితే వెళ్ళినాము. సో కోల్కతాలో ఎట్లుంటుంది బిర్యానీ అంటే మనకి బిర్యానీలో ఆలుగడ్డ ఉంటుంది అనమాట, పొటాటో. సో ఓకే అంటే హైదరాబాదీస్కి కోల్కతా బిర్యానీ అస్సలు నచ్చదు, అట్లుంటుంది.
సో మేము లంచ్ చేసుకొని తర్వాత కోల్కతాకి వచ్చి హౌరా బ్రిడ్జ్ చూడకపోతే హౌలగాలని అనుకుంటారు కదా. ఏం చూసినా చూడకున్నా కానీ హౌరా బ్రిడ్జ్ మాత్రం చూడాలి. మేము నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు కూడా వేరే రూట్ నుండి తీసుకొచ్చినారు. సో హౌరా బ్రిడ్జ్ చూడలేము. సో ఇప్పుడు లంచ్ చేసుకొని మంచిగా ఎల్లో ట్యాక్సీ తీసుకొని హౌరా బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఆ ట్యాక్సీ డ్రైవర్ కొంచెం మంచోడు ఉండే. మాకు కోల్కతాలో వేరే ఇట్లా ఆ రేడియో ప్లేస్ అయినా కానీ కోల్కతా మ్యూజియమ్స్ అండ్ క్రికెట్ స్టేడియమ్స్ అవన్నీ చూపించుకుంటూ మెల్లగా హౌరా బ్రిడ్జ్ మీదకి అయితే తీసుకొచ్చేసినాడు. అండ్ ఈ బ్రిడ్జ్ మీదకి రాగానే నా బ్రెయిన్లో ఒకటే సాంగ్ రన్ అవుతుంది. అదే చిరంజీవి సాంగ్, యమహానగరి కలకత్తాపురి. సో అదే సాంగ్ రన్ అవుతుండే. నేను అదే సాంగ్ పెట్టుకున్నా కూడా ఇంకా. సో అదే వినుకుంటూ ఇట్లా వెళ్ళినాము. సో ఇన్కేస్ మీరు ఇక్కడ హౌరా బ్రిడ్జ్ మీదకి రావాలనుకుంటే ఆ ముందు వరకే ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడ దిగిపోయి ఇట్లా నడుచుకుంటూ రావచ్చు. సో మేమైతే అట్లా చేయలేం. ట్యాక్సీలోనే ఇట్లా హౌరా బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళి అటు సైడ్ ఒక మార్కెట్ ఉంటుంది. సో ఆ మార్కెట్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇదే బ్రిడ్జ్ మీద నుండి తీసుకెళ్ళిండు అంకుల్. సో నేను రిక్వెస్ట్ చేసిన అని చెప్పి ఆ బ్రిడ్జ్ మీద ఒక 2-3 మినిట్స్ అయితే ఆపినాడు. అప్పటి వరకు మేము ఫొటోస్ తీసుకున్నాం. జనరల్గా అట్లా కార్స్ ఆపనియరంట ఆ బ్రిడ్జ్ మీద. సో కొంచెం సేపు ఆపుకొని ఫోటో తీసుకొని మళ్ళీ మేము ఆ బ్రిడ్జ్ మీద నుండి స్టార్ట్ అయిపోయినాము. సో ఇక్కడ నుండి మేము వేరే ప్లేస్కి వెళ్ళినాము, బడా బజార్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి కొంచెం ఫుడ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేసినాము ఆ మార్కెట్ అంతా. సో ఇక్కడ మేము కోల్కతాలో పుచ్కాస్ తిన్నాము. సో కోల్కతాలో పానీపూరిని పుచ్కా అంటారనమాట. నిజం చెప్పాలంటే చాలా యమ్మీ ఉండే, అసలు మస్త్ అంటే మస్త్ క్రిస్పీ అండ్ టేస్టీ ఉండే. బట్ కొంచెం పోజ్ కొట్టడానికి ఇదేం బాగాలేదు, మా హైదరాబాద్లో తినాలి మీరు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసినా కానీ నిజంగా కోల్కతా పుచ్కా చాలా బాగుండే. సో అక్కడంటే చాలా ట్రాఫిక్ ఉండే. అండ్ ఆ ట్రాఫిక్లో మేము ట్యాక్సీలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమున్న హోటల్కి రాలేమని అర్థమై మళ్ళీ మెట్రో నుండి మా హోటల్కి అయితే వచ్చేసినాము. సో హోటల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నైట్ కోషా అని చెప్పేసి సమ్ బెంగాలీ క్యూజిన్లో తినేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో కొంచెం హోమ్సిక్ అయినాము. సో అందుకే నెక్స్ట్ డేనే బుక్ చేసేసుకున్నాం ఇంకా మార్నింగ్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.